జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు 2025 సెప్టెంబర్ శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ముందు గ్రహ సంచారంలో తీసుకుంటే సూర్యుడు మీ రాశిలో సెప్టెంబర్ 17 వరకు ఉన్నారు. శక్తి, గౌరవం, ఆత్మవిశ్వాసం, తర్వాత కన్యలో వెలుగుతున్నారు. కాబట్టి ధనం, కుటుంబ విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నారు. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల ఆర్థిక వాణిజ్యంలో అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు మీ రాశిలోనే సౌందర్యము లేదా ఈ యొక్క కాస్మెటిక్స్ అవన్నీ కూడాను పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దంపతుల మధ్య ఆనందంగా ఉంటారు. కుజుడు కర్కాటకంలో సింహంలో ఉన్నారు కాబట్టి శక్తి, నాయకత్వం మంచిగా అవకాశం ఉంటుంది. కానీ కోపం, ముక్కు మీద కోపం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. గురువు మిథునంలో ఉండడం వల్ల స్నేహితులు, మిత్రుల ద్వారా సహకారం ఉంటుంది. శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల భాగస్వామ్య పార్ట్నర్షిప్ కానీ వివాహ సంబంధాల్లో ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. రాహుకేతు మీనంలో ఉండడం వల్ల కన్యలో కూడా ఉన్నారు కాబట్టి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉండాలి. ఇది గ్రహ బలంలో. మరి అన్ని రకాల వారికి ఎలా ఉంటుందో చూసుకుంటే, ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, నాన్ ఐటీ వారికి కూడాను మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఇది మంచి అవకాశం, మంచిగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుండి మీకు కాస్త స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వెళ్ళకండి. చెప్పాలంటే ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని నడుస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నాలుక మీద కూర్చొని ఉంటాడు. చేసే పనుల వల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకి ప్రయోగం చేయకండి, ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి. రైతులకి పంటల అనుకూలం, ధాన్య ధరలు పెరుగుతుంది. షేర్ మార్కెట్ శుక్రబుధ అనుకూలత వల్ల కాస్త లాభం ఉంటుంది, తర్వాత ఇబ్బంది వచ్చేది. చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ వారికి ఈ కాస్త సభ్యతగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. ఈ నెల కుటుంబంలో భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం. మళ్ళీ చెప్తున్నాను సింహరాశి మిత్రులారా, ఈ నెల అంతా మీరు నాలిక కంట్రోల్గా ఉండాలి. అన్ని వర్గాల వరకు, ప్రత్యేకించి రాజకీయ నాయకులకి, సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు ఎంత వీలుంటే చిరునవ్వుతో ఉండండి, లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి, లేదా ఒక చిన్న ఆపద కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి.